50% జంటలకు వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్‌లో లైంగిక సాహిత్యం అనేది వారంలో ఒక్కసారి కూడా లేదు. అవును. ఒకవేళ మీరు గనక పెళ్లి చేసుకోని వాళ్ళైతే ఈ వీడియో మీకోసం కాదు. కానీ ఒకవేళ మీరు పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే దీని నుంచి కొంచెం మీరు నేర్చుకోవచ్చు. చాలా సార్లు మనం చూస్తే చర్చిల్లో గాని లేకపోతే ఎక్కడో కూడా మనకి మీటింగ్‌లో గాని పెళ్లి గురించి ఈవెన్ చేసినప్పుడు ఆహ్, పాపం చేయకూడదు, పరస్త్రీతో ఉండకూడదు, లేకపోతే పోర్నోగ్రఫీ చూడకూడదు ఇయన్నీ చెప్తారు గానీ మనకి ఆహ్, వివాహ జీవితంలో దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప ప్రణాళికలో లైంగిక సాహిత్యం అనే దాని మీద గురించి ఎక్కువ మంది మాట్లాడరు. అందుకనే ఈ టాపిక్ తీసుకోవడం అయిందనమాట. అయితే చాలామంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక రూఫ్‌లో ఉంటే, ఒక ఇంట్లో ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు భార్యాభర్తలందరూ అలాగ పెళ్లి చేసుకున్నోళ్ళందరూ లైంగిక సాహిత్యం ఉంటదంటారు. కానీ నిజానికి చూస్తే అలా జరగదు. గొడవలతో లేకపోతే నానా రకాలైన ఇబ్బందులతో వాళ్ళు నలిగిపోతూ ఉంటారనమాట. సో, బైబిల్ కామ్‌గా ఉందా? ఈ విషయం గురించి ఏం మాట్లాడకుండా? కామ్‌గా లేదు. చెప్తుంది మనకొకసారి. దేవుడు పెళ్ళైన భార్యాభర్తలకి ఇక్కడ నేను జంట అంటే దాని అర్థం భార్యాభర్తలు. పెళ్ళయ్యి ఎవరైతే భార్యగా, భర్తగా ఉన్నారో వాళ్ళిద్దరే. ఇంక వేరేవాళ్ళు కాదు. సరే. మనం గనక కారణాలు చూస్తే లైంగిక సాహిత్యం లేకపోవడానికి గనక కారణాలు చూస్తే చాలా ఉన్నాయి. అది వయసుకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు సంబంధాలు సరిగ్గా లేక లేకపోతే ఇంకా చెప్పాలంటే కరెక్ట్‌గా చెప్పాలంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మనిషి ఎన్నో రకాల బిజీ పనులు పెట్టుకొని చాలా ఎక్కువ బాధ్యతలు పెట్టుకొని తల మీదకు మించిన బాధ్యతలు ఆశయాలు పెట్టుకొని దీన్ని మర్చిపోతున్నారనమాట. దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. దీన్ని నిర్లక్ష్య పెడుతున్నారనమాట. అయితే ఈ కోవలో చాలామందున్నారు. ఈ రకంగా దేవుడిచ్చే ఒక పెద్ద బహుమానమైన లైంగిక సాహిత్యాన్ని వల్ల వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అంటే వివాహ జీవితంలో చూపించుకోలేకపోతున్నారు. అయితే నెక్స్ట్ ప్రశ్నొస్తుంది. ఎంత తరచూ చేయాలి అని. తరచూ చేయటం వల్ల మంచిదేనా? ఓకే. తరచూ చేయటం వల్ల మంచిదే. మంచిదంటే భౌతికంగా, శారీరకంగా ఒక ఫిట్‌నెస్, ఒక మంచి ఆహ్, పకడ్బందీగా ఉండటానికి, ఆరోగ్యంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది ఒక మంచి ఇదిగా ఉపయోగపడుతుంది. ఇంకా సైంటిస్ట్‌లు ఏమని కనుక్కున్నారంటే, ఈ విధంగా రెగ్యులర్‌గా మనం గనక ఆహ్, ఈ విధంగా లైంగిక సాహిత్యంలో ఉంటే వారి యొక్క సంతృప్తి గాని, లేకపోతే వారి యొక్క ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని బాగుపరిచే ఐజీఏ లెవెల్స్ అని గాని, ఇవన్నీ కూడా కొంచెం చక్కగా అభివృద్ధి చెందుతాయని జెప్పేసేసి సైంటిస్టులు కనుక్కున్నారు. ఇంకా డిప్రెషన్ ఉండదు. తర్వాత మూడ్ బాగుంటది. తర్వాత అదే ఎండోర్ఫిన్స్ అనేవి ఈ బ్రెయిన్‌లో రిలీజ్ అవ్వటం వలన, బ్రెయిన్‌లో ఉత్పత్తి అవ్వటం వలన సాధారణంగా మూడ్ గాని, తర్వాత అన్ని రకాలుగా కూడా ఒక సంతృప్తిగా మనిషి జీవించగలడనమాట. అయితే వాళ్ళ భాగస్వామితో ఉండే క్లోజ్‌నెస్ అది గూడా సాన్నిహిత్యం కూడా పెరుగుతుందనమాట. అంతేకాకుండా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ కూడా నియంత్రించడానికి ఈ లైంగిక సాహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, వారానికి ఎన్ని సార్లు అనేది గనక మనం చూస్తే లేకపోతే నెలకు ఎన్ని సార్లు, నెలకొకసారా? లేకపోతే వారానికి 7 సార్లా? ఎన్నో రకాల ప్రశ్నలు మనకుంటాయి. కానీ ఇదంతా కూడా ఆ జంటను బట్టి ఉంటది. ఆ వివాహ ఆహ్, సాహిత్యంలో ఉన్న భర్త, భార్యకి మధ్యలో ఉంటదనమాట. వారికి గనక సాధారణంగా అయితే వారాల్లో 1, 2 సార్లు అది మామూలుగా చెప్తదనమాట. మన చాలామంది అలాగా సాన్నిహిత్యంగా ఉంటారని జెప్పి. కానీ మనం దానికి పరిమితి అవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక అడిక్షన్ అవ్వకుండా ఉంటే, అది ఒక కట్టుబడి లేకుండా ఉంటే
ఈ భార్యాభర్తలకి వారికి సమయం దొరికిన కొద్దీ వారు ప్రయారిటీగా అనుకున్న దాన్ని బట్టి అది ఎన్నిసార్లన్నా కలవచ్చు. దానికి ఒక నిబద్ధత ఏం లేదు. కానీ అదొక అడిక్షన్ అవ్వకుండా చూసుకోవాలనమాట. బానిసత్వం దానికి మీరు అయిపోకూడదనమాట. కానీ మనం మామూలుగా ఏంటంటే ఈ లైంగిక సాహిత్యం అనేది భార్యకి భర్త, భర్తకి భార్య ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తో జీవించడానికి ఒక వివాహ బంధంలో వారు ఒకరినొకరు అర్పించుకోవడానికి, ఒకరి గురించి ఇంకొకరు పూర్తిగా తెలుసుకోవడానికి, తెలుసుకోబడటానికి లైంగిక సాహిత్యం అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ ఒకే లెక్క ప్రకారం వారానికి ఇన్ని సార్లు కలవాలి అని చెప్పలేం గానీ, ఒక్కొక్కళ్ళకి ఒక లైంగిక జీవితం ఉంటుంది కాబట్టి మనం ఇంకొకరితో పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అయితే ఈ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. కలిసినప్పుడు సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఎంత క్వాలిటీతో కలుస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎన్నిసార్లు కలుస్తున్నారు అనే దానికన్నా. అఫ్‌కోర్స్ కొన్నిసార్లు ఎక్కువ సార్లు కలవడం వల్ల కూడా క్వాలిటీ కూడా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అది కూడా ఉంది. అది మీరు ఒక్కొక్కళ్ళకి చూసుకోవాల్సిందే. కానీ ఈ మోడర్న్ లైఫ్‌లో మనకున్న మొబైల్స్ కానీ లేకపోతే చాలా ధ్యాసను మరల్చే విషయాలు ఎన్నో ఉన్నాయి. వార్తలు గానీ లేకపోతే ఏయో అవన్నీ ఏంటంటే ఈ సాన్నిహిత్యాన్ని అనుభవించకుండా అవన్నీ అడ్డుకుంటున్నాయన్నమాట. దీనికి సూత్రం ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడం గనక మిస్ అయితే మీరు ఈ లైంగిక సాహిత్యం అనేది జరగదు. కాబట్టి ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ విషయంలో మీకు కనుక ఏమైనా సహాయం అవసరం అనుకుంటే మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. దైవికంగా ఉన్న ఒక పెద్దలు జంట ద్వారా మనం కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే మా జీవితంలో కూడా ఈ పుస్తకం యాక్ట్ ఆఫ్ మ్యారేజ్ అని మా వివాహ దినానికి ఒక గిఫ్ట్‌గా మాకు ఒక మెంటర్ ఇచ్చారనమాట. అంతేకాకుండా తర్వాత జీవితంలో కూడా ఎలా ఉన్నారు మీరు, భార్యాభర్తలుగా మీరు లైంగికంగా సాహిత్యంగా ఉంటున్నారా లేదా అనేది కూడా మమ్మల్ని అడిగి మమ్మల్ని ప్రోత్సహించిన సీనియర్ ఫ్యామిలీ కుటుంబాలు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళందరిని బట్టి దేవుడికి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఈ రోజున దీన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని. ఇంకొకటి మీరు చూస్తున్నట్టు కొంతమందికి ఎక్కువ కావాలని ఉంటుంది. కొంతమంది తక్కువగా పాల్గొనాలని ఉంటుంది. చాలా మందికి ఒక భాగస్వామికేమో ఎక్కువ కావాలని అనిపించడం, ఇంకొక భాగస్వామికి తక్కువ కావాలని అనిపించడం. అప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలా అవ్వకుండా ఇద్దరు కూర్చొని ఏది ఎక్కువ, ఏది తక్కువ, లేకపోతే వారానికి ఎన్నిసార్లు అనేది ఒక మంచి అండర్‌స్టాండింగ్ రావాలి. లేకపోతే ఏమవుద్దంటే యూజువల్‌గా డిప్రెషన్ లాంటిదో లేకపోతే వాళ్ళ యొక్క ఈగో దెబ్బతిని తర్వాత వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటం, లేకపోతే భద్రత అనే కాన్సెప్టే పాడైపోవటం లేడీస్‌లో ఎస్పెషల్లీ ఇవన్నీ ఉంటాయి. ఇదేంటంటే ఒక తోట లాంటిది. మనం గనక మంచిగా తోటని చేసేటప్పుడు ఎట్లా చేస్తాం? అంతా దున్ని లేకపోతే మట్టినంతా సరిగ్గా ఏర్పరచుకొని తర్వాత నీళ్ళు పోయటం, తర్వాత మొక్కలు నాటిన తర్వాత ఫెర్టిలైజర్స్ ఈ ఎరువులు వేయటం కానీ లేకపోతే మొక్కలు పెరుగుతూ ఉండగా చేయకపోతే ఇట్లాగే మనము ఇవన్నీ హార్డ్ వర్క్ చేయకపోతే పక్కన వాళ్ళది మనం చూడడానికి ఆశపడుతూ ఉంటాం అనమాట. సో మన వైవాహిక జీవితంలో మనం చాలా సోమరిపోతుతనంగా ఉన్నామా లేకపోతే వేరే భాగస్వామిని సంతృప్తి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా మనం ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ సాటిస్ఫాక్షన్ అనేది, సంతృప్తి అనేది దేవుడిచ్చే గిఫ్ట్. ఓకే. సో భార్యని సంతృప్తి పరచడానికి భర్తను సంతృప్తి పరచడానికి భార్య ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కనుక ఒకరితో ఒకరు హృదయం తెరిచి మనసు తెరిచి కనుక మాట్లాడకపోతే ఇది ఆటోమేటిక్గా జరగదు. అందుకే చెప్తున్నాను ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగానే మీరు ప్లాన్ చేసుకోకపోతే కనుక ఇవన్నీ ఆటోమేటిక్గా జరగవు అనమాట. ఇది మీరు అనుకోవచ్చు నేను ఒకే మంచం మీద పడుకుంటే ఆటోమేటిక్గా అవుద్ది అనుకుంటే అవ్వదు. ఒకళ్ళు అలసిపోతారు, ఇంకొకళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఎట్లా అవుద్ది? అవ్వదు. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఒకళ్ళు ప్రజెంటబుల్గా కూడా ఉండాలి. అంటే ఎలాగంటే కనిపించడానికి మనిషిలా కనిపిస్తున్నారు. మరి రోతగా ఒక ఆకర్షణీయంగా లేకుండా కనుక మీరు ఉంటే ఇంకొకళ్ళు మీ దగ్గరికి రావడానికి కూడా కష్టపడతారు. కాబట్టి
వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఆకర్షించే విధంగా కూడా రెడీ అవ్వటం, ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక చూస్తే దేవుని వాక్యం చూస్తే 1 కొరింథీయులు 7:7లో ఏముంటదంటే, భర్తలు తమ యొక్క భార్యలకి ఆ వివాహక హక్కులనేవి కంప్లీట్‌గా ఇవ్వాలి. ఎందుకంటే తన సొంత దేహం మీద అధికారం తనకే కాదు గానీ భార్యకి ఉంటుంది. భర్త యొక్క దేహానికి మీద భార్యకి, భార్య యొక్క దేహం మీద భర్తకి ఉంటుంది. కాబట్టి మీరు ఒకరినొకరు విడవద్దు. ఒకవేళ విడవాలి అనుకుంటే ఇద్దరి అంగీకారంతో కొంతకాలం మాత్రం దూరంగా ఉండండి. కానీ అది కూడా ప్రార్థన కోసం. కానీ సాతాను గనుక మిమ్మల్ని శోధిస్తే మీరు వెంటనే మీ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా మీరు ఇబ్బంది పడటం కన్నా, పాపం చేయడం కన్నా మళ్ళీ తిరిగి రావటం చాలా మంచిదని చెప్తున్నారనమాట. చివరి పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడిచ్చిన వరమే ఒక ఆహ్లాదకరమైన వరం. వివాహ జీవితంలో ఆరోగ్యకరంగా లైంగిక సాహిత్యాన్ని మెయింటైన్ చేయటం. సో ఇదే భార్యాభర్తల నుంచి దేవుడు కోరుకునే ఒక మంచి ఆశ, ఒక దేవుని యొక్క కోరిక, ప్రణాళిక ఇది అనమాట. సో దీని ద్వారా ఏమవుద్దంటే ఇద్దరి పట్ల ఒకరినొకరికి పరస్పర గౌరవం కానీ, లేకపోతే ఒకరినొకరికి లోపరుచుకోవడం కానీ, తర్వాత గొడవలు లేకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఈ అన్నిటి మీద ప్రేమ అనేది ఒక మంచి ఇంపార్టెంట్‌ది. నేను చెప్పేది ఏంటంటే, దేవుడిని మిమ్మల్ని దీవించును గాక. సెక్స్‌ని ఎంజాయ్ చేయండి. బ్లెస్ యూ.